కాదు ఈ అనవసరమైన ఈ సస్పెన్స్లు గాలింపులు వీటి వల్ల కూడా ఉద్రిక్తత ఇంకా పెరుగుతుంది. సార్ ఇప్పుడు అక్కడ మరి రీపోలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అది ఈవీఎం చెరగొట్టారు అక్కడ ఏంటి? దట్ అగైన్ ఈజ్ ఏ క్వశ్చన్ అంటే అది డ్యామేజ్ అయింది కానీ పైన డబ్బా డ్యామేజ్ అయింది కానీ లోపల డేటా అనేది సురక్షితంగా ఉంది అని CEO చెప్తారు. ఒక్కరే ఎలా చెప్తారు? అసలు ఇన్ని రోజులు జరిగిందనే చెప్పలేదు. ఇప్పుడు జరిగింది అని చెప్పిన తర్వాత ఏమో డేటా బాగానే ఉంది అంటున్నారు. ఎంతసేపటికి ఈ ఒక్క గురించే చెప్తున్నారు కానీ ఇంకా 7 చోట్ల మీరు చెప్పే ప్రకారం 7 చోట్ల జరిగినప్పుడు ఆ మిగిలిన 6 చోట్ల పరిస్థితి ఏంటి? అక్కడ వీడియోలు ఉన్నాయా లేవా? ఉంటే ఎందుకు బయటపెట్టలేదు ఇప్పటికీ? నేను అడుగుతున్నాను. ఇది అఫీషియల్ అయితే మీరు చెప్తున్నట్టుగా మీ వెబ్ కాస్టింగ్ కెమెరాలో ఇది రికార్డ్ అయ్యి ఉంటే మీరు మిగిలిన 6 చోట్ల డ్యామేజ్ కూడా పెట్టాలి కదా, బయట పెట్టాలి కదా. అంటే ఏదో ఒక అపోజిషన్ పార్టీ దాన్ని బయట పెడితే ఇప్పుడు ఉదాహరణకు లోకేష్ ఏదో కంప్లైంట్ చేసి ఆయన పెట్టాడు అన్నారు. ఓకే, మంచిదే, ప్రతిపక్షం వాళ్ళకి హక్కు ఉంది, ఇప్పుడు వాళ్ళ బాధ్యత కూడా ఉంది. మూడోది కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఈ 3 ముక్కలాటలో ఈ 3 పార్టీల పాత్ర ఏంటి, ముగ్గురి మీద పర్యవేక్షకంగా ఉన్న ఎన్నికల సంఘం పాత్ర ఏంటి? ఇక్కడ ఒక సమగ్రమైన విషయం రావాల్సిన అవసరం ఉంది. మాచర్లు అనేది బ్రహ్మనాయుడు సంఘ సంస్కరణ అటువంటివన్నీ కుల మత ఇవన్నీ ఉండకూడదని అక్కడే కులాల కుంపటిగా మారడం అనేది నిజంగా అత్యంత దౌర్భాగ్యమైనటువంటి విషయం, రాజకీయ దౌర్భాగ్యం అది. అక్కడ జరిగిందంతా కులాలు ఇవి ఇలాంటి ధోరణులు అరాచకత్వం దానికి బయటికి రావాల్సిన అవసరం ఉంది. రెండవది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత కూడా ఉంది. వాళ్ళు ఊరికే నోటీసులు ఇవ్వడం, ఢిల్లీకి పిలిపించడం, సిట్ వేయించడం. అంతకుముందు ఏం చేస్తున్నారు? ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ లాంటి కొద్ది గొప్ప ఒక పద్ధతిగా ఉండే రాష్ట్రంలోనే ఇలా జరిగితే ఇంకా పూర్తిగా కాస్త పరిస్థితులు కొంచెం అరాచకంగా ఉండి లేకపోతే శాంతి భద్రతల సమస్యలు ఉన్న చోట్ల ఎట్లా జరిగి ఉంటాయని నమ్ముతామండి మనం. కాబట్టి ఇది ఎన్నికల సంఘం యొక్క విశ్వసనీయతకు సంబంధించిన ప్రశ్న కూడా. తెలుగుదేశం వాళ్లకు వైసీపీ వాళ్ళు పడేశారు కాబట్టి వైసీపీ వాళ్ళ వరకు మాట్లాడితే అయిపోతుంది. వైసీపీ వాళ్లకు ఇదంతా తెలుగుదేశం కుట్రానో ఇంకోటనో వాళ్ళు కూడా బయట పెట్టండి అని అంతటితో అయిపోతుంది. కానీ ప్రజాస్వామ్యం ఇంకా సమస్య మిగిలే ఉంటుంది. కాబట్టి వీ నీడ్ ఏ కాంప్రహెన్సివ్ థరో, సమగ్రమైన కూలంకషమైన దర్యాప్తు జరిపి సమస్త సత్యాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు కౌంటింగ్ అన్న ప్రశాంతంగా జరిగే అదే పెద్ద క్వశ్చన్, బిగ్ క్వశ్చన్, పెద్ద ప్రశ్న, పెద్ద సందేహం. పైగా అది కూడా రెచ్చగొడుతున్నారు కదా, జరగనీరు, ఎత్తుకుపోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. పెట్రోల్ అనేది సీసాల్లో పోయడమే ఇప్పుడు నిషేధించారు. మామూలుగానే పోయకూడదు, కొంచెం ఏదో వెహికల్ అక్కడ మధ్యలో ఆగిపోయిందని తీసిపోతుంటారు. అసలు పోస్తే పెట్రోల్ బాంబులు తయారు చేస్తారు, ఇట్లాంటివన్నీ. కాబట్టి అది కూడా దానికి కూడా శాంతి భద్రతలు. ఇంకొకటి మీరు కేంద్ర బలగాలను పిలిపిస్తారు, అబ్బో వచ్చేసాయి అని చేశారు అదే అని న్యూస్లు ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఆ బలగాలు? వాటికి ఏమన్నా చోట కూర్చోబెట్టి ఏమన్నా చేస్తున్నారా? కాబట్టి ఎన్నికల సంఘం పాత్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం పాత్ర కూడా ఇక్కడ తీవ్రంగా మనం చర్చించాల్సి ఉంది, అడగాల్సి ఉంది. మీనా వీటన్నిటికి కూడా జవాబు చెప్పాలి. మరి ఆయన మేము తెలుసు, అన్నీ తెలుసు, మేము చెప్తేనే చేశారు, మరి మీడియాకి ఎందుకు చెప్పలేదు? ప్రెస్ బ్రీఫింగ్స్, మీడియా బ్రీఫింగ్స్ చేశారు, పోలింగ్ రోజు చేశారు, మరుసటి రోజు చేశారు, మూడో రోజు చేశారు, సలహాలు ఇచ్చారు, మీకు మీరే కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారు, అది బాగా చేసాం, ఇది దేశ చరిత్రలో మొదటిసారి మేము చేసామని. మరి ఇవి తీవ్రమైన విషయం. అంటే ఎమ్మెల్యే కూడా దొరకాలి, వెంటనే ఆయన ఇలా ఉండడం కాదు, దొరికినా దాచేస్తున్నారని మళ్ళీ అదొకటి అయింది, అదొకటి వస్తుంది, మళ్ళీ అదో కథ. కొన్ని ఛానల్స్లో అదే వార్త. వాళ్ళకి తెలిస్తే అది బయట పెట్టచ్చు, లేదంటే నిజంగా అదే నిజమైతే తీవ్రమైన విషయం. దొరికి దాన్ని దాచిపెట్టడం అది మరీ తప్పు. సార్ ఏంటి ప్రశాంత్ కిషోర్ పీకే గారు వ్యాఖ్యలు?